హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? రేపే కదండీ దీపావళి. మందులైతే కొనుక్కు తెచ్చుకున్నారా? మా వారైతే వారం రోజుల ముందే తెచ్చేసారండి. నేనైతే కవర్ తీయలేదు. లోపల పెట్టేశాను. ఈరోజు ఆదివారం కదండీ! పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళైతే ఏమేమి ఉన్నాయా అని అన్నీ తీసి చూసుకుంటున్నారు. చాలా రకాలైతే ఉన్నాయండి. ఇలాగా ఈ మందులన్నీ కూడా ఒక కవర్ వచ్చి 1200, 1500 అని చెప్పారండి. నాకైతే గుర్తులేదు. ఇప్పుడైతే చాలా రకాలొస్తున్నాయి గానండి. నా చిన్నప్పుడైతే ఇన్ని రకాలైతే ఉండేవి కాదు. కాకర పువ్వొత్తులు, సాదాలు, మెరుపులు అవి ఉండేవి. తాళ్ళు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, చిచ్చుబుడ్లు, మతాబాలు, పాము బిళ్ళలు, వెన్న ముద్దలు ఇవే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే పెన్సిల్స్ అని, మ్యాజిక్ పాప్స్ ఇంకా అవేవేవో చాలా వస్తున్నాయి కదండీ! ఈ మతాబాలు అవి అయితే అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళమండి. గొల్లలైతే కొనుక్కు తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం. ఈ తాటాకు టపాకాయలు కూడా ఇంట్లోనే తయారు చేసేవారు. అమ్మడానికి కాదండి, కాల్చడానికే. మా మామయ్య ఇంకా మా అన్నయ్య ఇద్దరూ తాటాకులైతే తెచ్చుకొని, మందు తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసేవారు. ఇంకా చిచ్చుబుడ్లు కూడా ఇంట్లోనే చేసేవాళ్ళం. చిచ్చుబుడ్లు కొనుక్కు తెచ్చుకున్నది. కుండలు చిన్ని చిన్ని కుండలు కొనుక్కు తెచ్చుకొని మందైతే అందులో కూరుకునేవారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి అలా అన్నీ కొనుక్కు తెచ్చేసుకోవడమే ఇలా కవర్ పలంగా. సిసింద్రీలు తెలుసా అండి మీకు? నా చిన్నప్పుడైతే మా అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి సిసింద్రీలైతే చేసేవారు. దీపావళి ఇంకా 15 రోజులు ఉందనగానే న్యూస్ పేపర్‌లయితే కొనుక్కు తెచ్చుకొని అవి గుల్లల కింద తయారు చేసుకొని మందైతే కూరుకొని దీపావళి రాకముందే వేసేసేవారవి. అవి ఒక పక్కకేస్తే ఒక పక్కకి వెళ్ళేవి. చాలా బాగుండేవి కదండీ! ఆ సిసింద్రీలు అంటే ఏంటో కూడా తెలీదు ఇప్పుడు పిల్లలకి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ప్లీజ్. దీపావళి జాగ్రత్తగా చేసుకోండి. పిల్లలు మందులు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళైతే దగ్గర ఉండండి. సంతోషంగా చేసుకోండి. జాగ్రత్తగా చేసుకోండి. హ్యాపీ దీపావళి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.